హాయ్ ఫ్రెండ్స్, కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కేరళకి వెళ్తున్నాము కార్లో బై రోడ్. మార్నింగ్ 4 AM అవుతుంది. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి వాయనాడ్కి వెళ్తున్నాం. 870 కిలోమీటర్స్ ఉంది. 16 hours చూపిస్తుంది. మోస్ట్లీ ఇంకా మనం బ్రేక్స్, లంచ్ బ్రేక్స్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్స్ ఇవన్నీ తీసుకోగా నైట్ 9-10 వరకు రీచ్ అయిపోవాలి. చూద్దాం. ఈ మాన్సూన్ లో కార్ జర్నీ బాగుంటది. రూట్ కచ్చిబౌలిలో ఆరాలేకపోతున్నాం మనం ఇప్పుడు. రూట్ వచ్చేసి బెంగళూరు నుంచి చూపిస్తుంది. చూడాలి మనం ఏ టైం వరకు రీచ్ అవుతామో లేదు. టైం వచ్చేసి 4:20 అవుతుంది. గచ్చిబౌలి దగ్గర ఎంటర్ అవుతున్నాం. ఎగ్జిట్ 6 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. Use the right lane to take the ramp to Bengaluru. సో నెక్స్ట్ బెంగళూరు హైవే. లాస్ట్ టైం మనం చిక్మంగళూరు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే రూట్ అయితే బాగానే ఉంది. బెంగళూరు హైవే, నేషనల్ హైవే 44. బెంగళూరుకి అరౌండ్ 500 కిలోమీటర్స్ ఉంది. బెంగళూరు హైవేలో ఫస్ట్ టోల్ జడ్చర్ల టోల్. సో మనం లాస్ట్ టైమే యాన్యువల్ పాస్ తీసుకున్నాం కాబట్టి టోల్ చార్జెస్ అంతగా ఏముండదు. సో అది బెస్ట్. 3000 రూపీస్ తీసుకుంటే 200 ట్రిప్స్, అంటే మనకు 1 ట్రిప్ 25 రూపీస్ పడినట్టు. ఇప్పుడు మనకు వాయనాడ్ వరకు 1500 రూపీస్ టోల్సే ఉంది. సో ఇయర్లీ మీరు ఒక 2-3 ట్రిప్స్ వేస్తా అనుకుంటే టోల్ తీసుకోవడం బెస్ట్. సెకండ్ టోల్ ప్లాజా ఇది షాకాపూర్ టోల్ ప్లాజా. ఇది థర్డ్ టోల్ గేట్. ఇది 3వ టోల్ గేట్. పేరేంటో ఇంకా రాయలేదు. ఇంకా వాయినాడ్కి 650 కిలోమీటర్స్ ఉంది. ఇది పుల్లూరు టోల్ ప్లాజా. ఫోర్త్ టోల్ గేట్ ఇది అమకతాడు టోల్ గేట్ అంట. ఇంకా 600 కిలోమీటర్స్ ఉంది. ఇది ఫిఫ్త్ టోల్ గేట్, కాసపల్లి టోల్ గేట్. ఇప్పటివరకు రోడ్ అయితే బాగానే ఉంది. నేషనల్ హైవే 44. ఎలాంటి డ్యామేజెస్ అయితే లేవు, కానీ మధ్యలో కొన్ని డైవర్షన్స్ ఉన్నాయి. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్, చిన్న చిన్న డైవర్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత రోడ్ బాగానే ఉంది. ఇంకా 581 కిలోమీటర్స్ ఉంది. 6th టోల్ గేట్ ఇది మారూర్ టోల్ గేట్. ఇంకా 475 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే ఇప్పటి వరకు చాలా బాగానే ఉంది, నేషనల్ హైవే కాబట్టి. ఇంకా బెంగళూరుకి 150 కిలోమీటర్స్ ఉంటుంది. బెంగళూరు దగ్గరలో రుచి గ్రాండ్ రెస్టారెంట్లో లంచ్ చేస్తాను. ఇప్పుడే టైం 1 అవుతుంది. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. మనకు వాయనాడ్ వెళ్ళే దారిలో బండిపూర్ ఫారెస్ట్ లో క్రాస్ చేస్తాము. సో బండిపూర్ ఫారెస్ట్ ఎంట్రీ 9 PM లోపు చేసుకోవాలి. ఆ తర్వాత ఎంట్రీ ఉండదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మార్నింగ్ 6 AM. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెంగళూరు అండ్ మైసూర్, దెన్ బండిపూర్ నుంచి వాయనాడ్ కేరళ ఎంటర్ అవుతాం.
ఒక 8 అవర్స్ 20 మినిట్స్ చూపిస్తుంది. ఇప్పుడే కొంచెం వెదర్ కూల్ అయ్యి ఉంది, క్లౌడ్స్ వచ్చాయి. ఇంతవరకు చాలా ఎండగా ఉండే. రోడ్ అయితే ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకు యాన్యువల్ పాస్ లేకుంటే ఆల్మోస్ట్ 1500 రూపీస్ టోల్ ఛార్జెస్కే అవుతుంది. సో వన్ వే వాయినాడ్ వరకు 1500, మళ్ళీ రిటర్న్లో కూడా ఇంకా చాలానే టోల్స్ పెట్టాల్సి వస్తుంది. సో దానికన్నా బెటర్ మీరు యాన్యువల్ పాస్ తీసుకోవడం. కానీ మనం కర్ణాటక ఎంటర్ అయ్యాము. కర్ణాటకలో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది, బాగాపల్లి టోల్ ప్లాజా. వెదర్ మాత్రం చాలా బాగుంది, కూల్ అయిపోయింది. ఇంకా 385 కిలోమీటర్స్ ఉంది, 8 అవర్స్ డ్రైవ్. ఇది కర్ణాటకలో సెకండ్ టోల్ గేట్. బెంగళూరు ఎంటర్ అయ్యే ముందు In 400 Toll meters, turn left. ఇంకా 310 కిలోమీటర్స్ ఉంది వాయినాడ్కి. 6.5 అవర్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి 3 అవుతుంది ఇప్పుడు. Use any lane to turn left onto National Highway 44. టోల్ ప్లాజా తర్వాత నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంది. బెంగళూరుకి ఎంటర్ అయిపోయాము. 50-60 స్పీడ్ కన్నా ఎక్కువ పోలేకపోతున్నాము. ఒక 300 కిలోమీటర్స్ ఉంటాయి. బండలగట్ట రోడ్ ఇది, మైసూర్కి వెళ్ళేది బెంగళూరు నుంచి. నాకు తెలిసి ఇది నేషనల్ హైవే కాదనుకుంటా. సో దీనికి మనకు టోల్ ఛార్జ్ పడుతుంది. ఓన్లీ నేషనల్ హైవేకి మాత్రమే యాన్యువల్ పాస్ వర్కౌట్ అవుతుంది. మైసూర్ రోడ్ ఎగ్జిట్ అవుతున్నాం మనం ఇప్పుడు. చూద్దాం దీనికి టోల్ ఎంత పడుతుందో. మైసూర్ రోడ్ టోల్ 138 రూపీస్ కట్ అయిపోయింది. చాలా తక్కువ డిస్టెన్స్ కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం నేషనల్ హైవే 275 దగ్గర ఉన్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకో టోల్ వచ్చింది. ఇది యాన్యువల్ పాస్ లోనే వెళ్ళిపోతుంది. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. 5 అవర్స్ పడుతుంది మనం వాయినాడ్ రీచ్ అవ్వడానికి. మైసూర్కి వెళ్ళే రూట్ చాలా బాగుంది, చాలా సీనిక్ గా ఉంది. వెదర్ కూడా క్లౌడీగా ఉంది. ఇంకా 230 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ పడుతుంది వాయినాడ్ రీచ్ అవ్వడానికి. NH 275 రోడ్ అయితే చాలా బాగుంది. పెట్రోల్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నది, 110 రూపీస్ చేంజ్ ఉంది. సో ఫుల్ ట్యాంక్ పట్టించేసిన. ఇంకా మనకు 170 కిలోమీటర్స్ ఉన్నది డెస్టినేషన్. 10 అయిపోలే ఉంది. డిన్నర్ బ్రేక్ తీసుకోకపోతే 10 లోపు రీచ్ అవుతాం. కవర్ చేసేద్దాం అనుకున్నా. అక్కడికి వెళ్ళేసి రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ సైట్ సీయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మైసూర్ నుంచి డైవర్ట్ అయ్యి తలసరి పైగా ఇప్పుడు మనం వాయనాడ్ వెళ్తున్నాము. డైవర్షన్ అయ్యే కొంచెం టైం పెరిగింది. 10:30 అయిపోయేలా ఉంది రీచ్ అవ్వడానికి. ఇంకా 133 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ 20 మినిట్స్ చూపిస్తుంది. టైం పెరుగుతుంది, తగ్గట్లేదు. మైసూర్ రోడ్ వరకు అసలు ఎలాంటి ట్రాఫిక్ లేదు. మైసూర్ రోడ్ దిగిన తర్వాత నుంచి ఇంకా వెహికల్ మూమెంట్స్ లో ఉంది. దారిలో హోన్సూర్ రోడ్లో ఆశీర్వాద్ గ్రాండ్ లో డిన్నర్ చేసేసి శ్రీ ప్లాజాలో చెక్ ఇన్ చేసేస్తాం. ఇంకా మనకి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, 11 అలా అవుతుంది. అందువల్ల ఇక ఇక్కడ చెక్ ఇన్ చేసేస్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం. బాయ్.
మీరు గనుక బై రోడ్ ప్లాన్ చేసినట్టుంటే మీరు బెంగుళూరులో గానీ, మైసూర్‌లో గానీ స్టాప్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వడం బెటరు. 1 డేలో మొత్తం ఫినిష్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ కండిషన్స్ ఇవన్నిటి వల్ల టైం అనేది పెరుగుతూ వచ్చింది. సో, మీరు ప్లాన్ చేసినట్టయితే మైసూర్‌లో గానీ, బెంగుళూరులో గానీ హాల్ తీసుకోండి.